హాయ్ అండి. ఇన్‌స్టాలో అయితే చాలామంది చాలా క్వెషన్స్ అడిగారండి నన్ను. మీ డైట్ ఏంటి? ఎలా చేస్తున్నారు? ఏం తింటున్నారు? నేనైతే నార్మల్‌గా నేను వీడియోస్‌లో చూపించేవే తింటున్నానండి. ఇంకా ఎక్స్‌ట్రాగా అయితే ఏం తినట్లేదు. ఫుడ్ అయితే అదేను. ఇంకా టిప్స్ ఏంటి అంటే, నా అంత కొంచెం తిన్నా గూడా నాకు సరిపోతుంది అంటే, దానికి నేను కొన్ని టిప్స్ అయితే పాటిస్తున్నానండి. నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ రాలేదు. దానివల్ల మోషన్స్ కానీ, కాన్‌స్టిపేషన్ గానీ, నీరసం గానీ, అండ్ హ్మ్, ఇంకేముంటాయి? అలాంటివైతే నాకు అసలు ఏమీ రాలేదండి. ఆహ్, నేనైతే ఇప్పుడు హెల్తీగానే ఉన్నాను. అండ్ 3 కేజీస్ లాస్ అయ్యాను. ఇంకా గూడా లాస్ అవ్వాలనే ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే అది కూడా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అయిపోయింది. ఫుడ్ అయితే నేను అదే తింటున్నాను వీడియోలో పెట్టేదే. అండ్ క్వాంటిటీ వచ్చేసి నేను ఎంత తింటున్నాను అంటే, నేను డైలీ నేను తినే నా ప్లేట్ అది. నేను దాని నిండా తింటాను. అండ్ ఇప్పుడు నేను దాని నిండానే తింటున్నాను. ఏంటి తేడా అంటే, నేను రైస్ ఎక్కువ తినేదాన్ని. ఇంతకుముందు నార్మల్‌గా రైస్ అయితే ఫుల్‌గా పెట్టుకునేదాన్ని. కర్రీ దానికి తగ్గట్టు పెట్టుకొని తినేదాన్ని. అండ్ ఇప్పుడు నేను తింటున్నది ప్లేట్ అయితే ఫుల్‌గానే ఉంటుంది. బట్ నేను తింటున్నది లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను. లేదంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను. లేదంటే ప్రోటీన్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ లేదా రోటీ మటుకు కొంచెం తింటున్నాను. దానివల్ల నీకు ఆకలేయట్లేదా సిస్టర్ అంటే, దానికి నేను చేసేది డైలీ అండి మార్నింగ్ లేవగానే డీటాక్స్ వాటర్ తాగుతాను. డీటాక్స్ వాటర్ అది పసుపు వేడి చేస్తదా అని కూడా అడిగారు నన్ను. పసుపు వేడి చేస్తదా అంటే, మీ బాడీ వేడి అనుకుంటే మీరు పసుపు ఉసిరికాయ మానేసేయండి అసలు. పసుపు ఉసిరికాయ మానేసి అల్లం, జీలకర్ర అండ్ అవి నిమ్మరసం ఉంటుంది కదా అది. అవి 3 అయితే మిక్స్ చేసుకొని మార్నింగ్ హాట్ వాటర్‌లో వేసుకొని తాగేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను చేసేది డైలీ ఒక 3 బాదం పప్పులు అయితే తింటానండి. అది డైలీ తింటున్నాను ఈ మధ్య. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నేను ఏం తింటున్నాను, ఉప్మా లేదంటే రాగి దోస, మిల్లెట్స్ అవి మొలకలతో చేసింది దోస అలాంటివైతే తింటున్నానండి. దానివల్ల నాకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. నా బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది. మార్నింగ్ అయితే మనం అంటే హెవీ అనిపించేలాగానే తినాలి. అండ్ ఒక్క దోసతో నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు అది సరిపోతుంది. తినడానికి ముందు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానివ్వండి, మధ్యాహ్నం లంచ్ కానివ్వండి, నైట్ కానివ్వండి. నైట్ అయితే నేను 6 లోపలే తింటాను. 6:30 లోపల తింటున్నా. 6కి స్టార్ట్ చేస్తే 6:30 కల్లా వండుకొని తినేస్తున్నా. అండ్ ఇంకోటొచ్చేసి తినడానికి ముందు 1/2 లీటర్ వాటర్ అయితే తాగాలండి. మీరు మామూలు నీళ్ళైనా తాగొచ్చు, లేదు గోరువెచ్చగా తాగుతానన్నా అది మీ ఇష్టం. హాట్ వాటర్ తాగడం వల్ల మనం తిన్నది త్వరగా అరుగుతుంది. తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏం తినొద్దు, తాగొద్దు. మీల్ మీకు నచ్చినంత తినేసేయండి. తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చని నీళ్ళు అయితే తాగాలి. నేనైతే ఇది పాటిస్తున్నాను. మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి. అండ్ మార్నింగ్ కూడా నాకు వాకింగ్ టైం లేదు అనుకుంటే పడుకొని నిద్రపోవద్దండి. తిన్న తర్వాత నిద్ర అస్సలు పోవద్దు. తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు వాకింగ్ చేయండి. తర్వాత పడుకున్నా పర్లేదు. వాకింగ్ కానీ లేదంటే సాంగ్స్ పెట్టుకోండి. నేనైతే ఒక్కోసారి నాకు టైం లేదు, వాకింగ్ చేయలేదు అంటే సాంగ్స్ పెట్టేసుకొని కొంచెం సేపు బాడీని అయితే యాక్టివ్గా ఉండడానికి అలా అలా డాన్స్ చేస్తూ ఉంటాను. దానివల్ల కూడా మనకి ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది. తినడానికి ముందు తిన్న తర్వాత వాటర్ అయితే కంపల్సరీ హాఫ్ లీటర్ తాగాలి. ఈ మధ్యలో మనకి దాహం వేసినప్పుడల్లా తాగుతూ ఉండాలి. నేనైతే 4 లీటర్స్ పైనే తాగుతున్నాను నా వెయిట్‌కి. అందరూ ఇలా రోజు హాఫ్ కేజీ తగ్గుతారా సిస్టర్ అంటే, అది ఎవరి బాడీని బట్టి అండి. నేను తీసుకునే డైట్ నా బాడీకి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది.
దానివల్ల నేను హాఫ్ కేజీ అయితే తగ్గుతున్నాను. బట్ అది ఎక్కువ రోజులైతే అట్లా హాఫ్ కేజీ అయితే తగ్గను. పోయే కొద్దీ కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఒక 1 వీక్‌కి 2 కేజెస్, తర్వాత 1 వీక్‌కి 1 కేజీ అలా కూడా తగ్గడం జరుగుతుంది. ఇంకోటొచ్చేసి టీ తాగొచ్చా సిస్టర్ అని అడిగారు. టీ అయితే మేబీ అలవాటు ఉన్న వాళ్ళు తాగొచ్చు. నాకు కాఫీ అలవాటు ఉండింది. నేనైతే మానేశానండి. దానివల్ల ఒక 2 డేస్, సెకండ్ డే ఒక్కటే. ఫస్ట్ డే తాగాను, సెకండ్ డే తాగలేదు. థర్డ్ డే వచ్చేసి హెడేక్ వచ్చింది నాకు. టాబ్లెట్ వేసుకున్నాను, ఇక అంతే. హెడేక్ కూడా రాలేదు. నాకు కాఫీ అలవాటు కూడా పోయింది. ఇప్పుడైతే కాఫీ అలవాటు లేదు. లేదు తాగాలి అనుకుంటే మీ ఇష్టం, తాగొచ్చు. డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత మాత్రమే తాగాలి. డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ అయితే ఇవ్వాలండి. ఈ హాఫ్ అన్ అవర్లో మీరు మీ బాడీని యాక్టివ్గా ఉంచాలి. అంటే వాకింగ్ చేయండి, లేదంటే మీ ఇంట్లో వారి పనులు సరిపోతాయి కదా, అలా అయినా ఓకే. ఈవినింగ్ మటుకు, మార్నింగ్ చేసినా చేయకపోయినా ఈవినింగ్ మటుకు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. అంటే నేను చేసేది చెప్తున్నాను, ఇదే కరెక్ట్ అని అయితే నేను చెప్పట్లేదు. నేను ఇలా చేశాను, తగ్గుతున్నాను. ఇంకా ఇంకా ఏమడిగారు, జిమ్ అయిపోయిన తర్వాత మీరు ఎందుకు లావు వచ్చారు అని. నేను 2 ఇయర్స్ బ్యాక్ జిమ్ చేశానండి. జిమ్ అయిపోయిన తర్వాత నా బాడీ ఏంటంటే, కొంచెం తిన్నా కానీ 3 పూట్ల కడుపు నిండా తిన్నానని ఖచ్చితంగా బరువు పెరుగుతాను. అలాంటి దాన్ని 6 కేజీలు తగ్గాను. 100 నుంచి 6 కేజీలు అంటే 94కి వచ్చాను నేను జిమ్ చేసినప్పుడు. 94కి వచ్చిన తర్వాత నాకు ఏంటంటే, కొంచెం జిమ్ మా ఫ్రెండ్ మానేసింది, అదొకటి. నాకు కొంచెం హెల్త్ కూడా ఇష్యూ వచ్చింది. అంటే చెప్తాలేండి. దానివల్ల నేను మానేశాను. అది మానేసిన తర్వాత నేను ఆ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూ వద్దామని చాలా ట్రై చేశాను. ఒక్క పూట నేను డైలీ కూడా ఒక్క పూట మాత్రమే అన్నం తింటాను. మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్సే తింటాను. అయినా కూడా నేను 2 ఇయర్స్లో ఈ 6 కేజీస్ అయితే పెరుగుతూనే ఉన్నాను. మొన్న రీసెంట్గా మా అన్న పెళ్ళికి ఒక 1 మంత్ డైట్ చేశాను, 2 కేజీస్ తగ్గాను. తర్వాత మళ్ళీ అది కూడా ఈ 3 మంత్స్లో పెరిగిపోయాను. పండగప్పుడు అరిసెలు అవి తింటూ ఉంటాం కదా, పెరిగిపోయాను. నేను ఫస్ట్ డే నేను చూసుకున్నప్పుడైతే 100 ఉన్నానండి. ఆ రోజు నేను డైట్ చేశాను. తగ్గాను కదా అని చెప్పి నేను వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను. మీకు చూపించినప్పుడు 99.2 అయితే ఉన్నాను. ఇంకేమున్నాయి, ఏం వాడుతున్నారు? నేనైతే ఏం వాడట్లేదండి. ఇంతకుముందు అయితే కొన్ని ప్రోడక్ట్స్ వాడాను. వాడిన తర్వాత నాకు అంత ఎక్స్పెన్సివ్ అవసరం లేదనిపించింది. నేను ఇప్పుడు చేసే డైట్కి మీరు నమ్మరు, జస్ట్ 500 ఖర్చు పెట్టానండి, అంతే. 500. ఇంకా అవి ఉన్నాయి నా దగ్గర. ఇంకా ఒక 10 డేస్, ఈ 10 డేస్కి కూడా అవి సరిపోతాయి. కొన్ని కూరగాయలు అవి మటుకు నేను తీసుకోవాలి. ఎక్స్పెన్సెస్ అయితే నేను పెట్టుకోలేనండి, మా వారు నాకు ఇవ్వరు. అండ్ నాకు ఎక్కువ ఖర్చు పెట్టడం వాటికి అవసరమా అనిపిస్తుంది. సో నేనైతే ప్రోడక్ట్స్ ఏమీ వాడలేదండి. నేను న్యాచురల్గానే తగ్గడానికి ట్రై చేస్తున్నాను. నేను ఫస్ట్ 3 డేస్ అయితే వాకింగ్ మాత్రమే చేశాను. ఈ మధ్య మీషో నుంచి కొన్ని ఎక్సర్సైజెస్వి తీసుకొని వాటితో అయితే ఎక్సర్సైజెస్ చిన్నగా స్టార్ట్ చేశాను. ఏంటంటే మనం డైలీ చేసే కొద్దీ మనకే ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుంది, బాడీ యాక్టివ్గా ఉంది కదా, తగ్గుతున్నాం కదా అని అయితే మనకే కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే ఇవన్నీ ట్రై చేశాను. ఇంకా ఏమన్నా మర్చిపోయాను అంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతాను.